హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై A to Z ఎక్స్పీరియన్స్. ముందుగా 10 పీసెస్ చికెన్ తీసుకొని దానిలో ఉప్పు, కారం, పసుపు, బిర్యానీ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. దాంట్లో కొంచెం పెరుగు వేసుకొని ముక్కలకన్నిటికీ పట్టేటట్టు బాగా కలుపుకొని సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో బిర్యానీ మసాలాలు, యాలకులు, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు ఇలాంటి బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని అవి బాగా బ్రౌనిష్ షేడ్లోకి వచ్చే వరకు దాన్ని ఉంచుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ చికెన్ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 minutes వరకు విజిల్ తీసేసి మూత పెట్టి ఉంచుకోవాలి. 5 minutes అయిన తర్వాత ఆయిల్ అంతా బాగా పైకి తేలుతుంది. అది బాగా కలుపుకొని మనం కలుపుకున్న తర్వాత దానిలో ఒక పెద్ద సైజ్ టమాటాని యాడ్ చేసుకోవాలి. అది కూడా బాగా కలుపుకున్న తర్వాత దానిలో 1 teaspoon కారం యాడ్ చేసుకోవాలి. ½ teaspoon సాల్ట్, బిర్యానీ మసాలా ½ teaspoon యాడ్ చేసుకోవాలి. లేని వాళ్ళు చికెన్ యాడ్ చేసుకోవచ్చు. 1 teaspoon ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దాని మీద విజిల్ తీసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన ఒక 5 minutes అయిన తర్వాత మూత తీసేసి చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ½ teaspoon నెయ్యి దానిలో యాడ్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే పులావ్ అయిపోయిన తర్వాత రైస్ మొత్తం సపరేట్గా విడివిడిగా ఉండడానికి కోసం యాడ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అని టేస్ట్ చేసుకోండి. టేస్ట్ చేసుకున్న తర్వాత మనకి అర్థమవుతుంది. తర్వాత ఇంకా మనం లిడ్ పెట్టేసి ఒక 1 విజిల్ రాగానే మనం ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసిన తర్వాత ఎలా ఉందో మీరే చూసారు కదా ఫ్రెండ్స్. ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా అయ్యాయి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.